ఈ 110 నియోజకవర్గంలో చూస్తే మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఎం రామానాయుడు గారిని ఎవరు కూడా విమర్శించడానికి సరిపోరని కూడా నేను ఇది మూలంగా తెలియజేసుకున్నా. నా పేరు చినిమిల్లి గణపతిరావు అండి, పాలకొల్లు. మరి ముఖ్యంగా గతంలో చెప్పాను మన సోషల్ మీడియా మిత్రులకు అందరికీ కూడా, మన పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నియోజకవర్గాన్ని 3వసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. ఈ 3 సార్లు నుంచి కూడా ఆయన మరి పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసున్నదే. కానీ మరి మీడియా ద్వారా నేను కూడా చెప్పాలని మీకు గతం నుంచి చెప్తూ వస్తున్నా. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి మరి 2024లో అధికారంలోకి వచ్చేప్పుడు సంవత్సరం దాటింది, 2వ సంవత్సరంలో అడుగుపెట్టి జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో మన తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 హామీల్లో మరి చాలా మటుకు అమలు జరపడం జరిగింది. అట్లాగే మరి ఎన్నడూ లేని విధంగా మరి వికలాంగుల పెన్షన్ విషయంలో మరి అప్పట్లో 3000 ఉండేది 6000 రూపాయలు చేయడం కూడా మరి వికలాంగులు కూడా ఈ రోజున అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ రోజున మరి నిజమైన దీపావళి చేసుకుంటున్నారు. వికలాంగులు ఏంటి, పెన్షన్ హోల్డర్స్ ఏంటి అందరూ కూడా మంచానికే పరిమితమైన వాళ్ళు కూడా మరి 15000 రూపాయలు ఇస్తున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ముఖ్యంగా మన పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి 2014 ఎమ్మెల్యే అవడం, ఆ తర్వాత 2019 మరి పార్టీ అధికారులు లేకపోయినా వారే ఎమ్మెల్యే అయ్యారు. అట్లాగే మరి 2024లో కూడా మరి వారు ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రిగా కూడా మరి పాలకొల్లు నియోజకవర్గం ఎంత అభివృద్ధి ప్రధానంలో నడుపుతున్నారన్నది కూడా మరి ప్రజలందరికీ తెలుసున్న విషయమే. అటు ఇరిగేషన్ మంత్రిగా 175 నియోజకవర్గంలో రాష్ట్రంలో మరి ఆయన పర్యటన చేస్తూ నిత్యం ఇక్కడ వారానికి 2 రోజులు 3 రోజులు ప్రజల మధ్యలో ఉంటున్న నియోజకవర్గంలో ప్రజల యొక్క వారి యొక్క సమస్యలను తీర్చడంలో కాదు, ప్రజావేదిక ద్వారా ప్రతి వారం కూడా వారి సమస్యలను అప్పటికప్పుడు స్పాట్ లో కూడా క్లియర్ చేస్తున్న విషయం మన అందరికీ తెలుసున్నదని కూడా మూలంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్షాలు ఉన్నదంటే ఎన్నో మరి వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు రకరకాలైన నిందలు వేస్తూ ఉంటారు. ఈ 110 నియోజకవర్గంలో చూస్తే మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఎం రామానాయుడు గారిని ఎవరు కూడా విమర్శించడానికి సరిపోరని కూడా నేను ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి వారు 2014-19 అభివృద్ధి చూసుకుందాం, ఆ తర్వాత అధికారం కోల్పోయాక వారు ఎమ్మెల్యే అయినా సరే అభివృద్ధి కుంటుపడింది. అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఆయన అభివృద్ధి చేసింది అక్కడ కానీ ఆపేసింది. 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఆగిపోయిన అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టారని కూడా మనందరికీ తెలుస్తుంది. ఈ సంవత్సరం కాలంలోనే మరి ఎల్ఎన్టీ దగ్గర ఉన్న కాళీపట్ట వంతెన అటు కాలం మీద ఉన్న బ్రిడ్జ్ అనుకోండి, అట్లాగే దమ్మాయిపత్తి కోటి చూసుకుందామంటే 14,50,00,000 రూపాయలతో మరి ఈ రోజు అది మళ్ళా మరి ఎప్పటి నుంచో కూడా మరి సుమారు 9 వార్డులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 30,000 మంది పైసలకు ఇబ్బంది పడేవారు ఆ దమ్మాయిపత్తి డ్రైన్ వల్ల. ఈ రోజున మరి అభివృద్ధి ఎంతో ఇదిగా మనకి డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది కూడా మనం అందరూ కూడా చూడొచ్చు. అట్లాగే మరి త్వరలోనే మరి మన పాలకొల్లు మాటేరు రోడ్లో మరి లారీ స్టాండ్ వద్ద మరి అటు వడ్లవానిపాలెం కాలువ మీదుగా అక్కడ 7 కోట్ల పైసలకి అమౌంట్తో కూడా మరి అక్కడ వంతెన నిర్మాణం జరుగుతుందని కూడా ఇందు మూలంగా తెలియజేస్తాం. అంతేకాదండి మరి ఇప్పుడు గతంలో చూసుకుందాం 2019-24లో మరి తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు ఆరోగ్యశ్రీ కింద మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చూసుకుంటే సంవత్సరానికి ఒక చెక్కు ఒకరికి వచ్చిన దాఖలాలు కూడా కనపడలే మనకి. ఈ రోజున చూసుకుంటే అప్పుడే ప్రతి వారం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డాక్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆఫీస్ వద్ద మరి ప్రతి వారం కూడా మరి 40 లక్షలు 30 లక్షల చెక్కులు పార్టీలకు అతీతంగానే ఉన్నాయి. ఓన్లీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కాదు, అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, జనంలో ఉన్నా సరే మరి సిపిఎం లో ఉన్నా, ఎందులో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కోట్లాది రూపాయలు అంటే ఇప్పుడు వచ్చేప్పుడే ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకుంది 8 కోట్ల పైసలకు మరి చెక్కుల రూపంలో అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు. ఓన్లీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవడమే కాదు, అటు అప్పటికప్పుడు ఇమీడియట్ గా వైద్యం చేయించుకున్న వారికి కూడా అప్పులు చేసి వైద్యం చేయించిన వారికి కూడా ఆ ఇమీడియట్ గా వారు అక్కడ అప్లై చేసుకుంటే అన్ని కూడా వారి ఆఫీస్ లో కూడా మరి సుమారు 10-11 మందిని ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల యొక్క చూసే విధంగా వాళ్ళని ఏర్పాటు చేసిన ఘనత మా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి దొరుకుతుంది మూలంగా చెప్తున్నా. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది చూస్తాం ప్రతిపక్ష పార్టీ వారు ఒక రామానాయుడు గారిని విమర్శించే స్థాయి 170 నియోజకవర్గంలో ఎవరికి కూడా లేదని కూడా 170 నియోజకవర్గం కాదండి, ఒక ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ మంత్రి రామానాయుడు గారిని మొన్న చూసుకుందామంటే ఏఎంసీ ప్రమాణ స్వీకారంలో మరి మంత్రి వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు. మీరు మంత్రి రామానాయుడు గారిని మరి మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన మంత్రిగా చేసుకున్న మీరు అదృష్టవంతులు. రామానాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదని కూడా మరి అచ్చెన్నాయుడు గారు చెప్పడం మరి అందరూ ప్రత్యక్షంగా విన్నామని కూడా మూలంగా తెలియజేస్తున్నా. అటువంటి ఎమ్మెల్యేని పొందడం మీకు చాలా గర్వకారణం అని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన
ఈ రోజు 24 గంటలు ఏంటంటే 18 గంటలు 19 గంటలు ప్రజల మధ్యలో జీవించే వ్యక్తి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఆయన ముందు నుంచి కూడా మరి ఒక సేవా దృక్పథంలో ఉన్న వ్యక్తి. ఆయన ఒక రాజకీయం కోసం సేవల్లోకి వస్తారు చాలా మంది. రాజకీయ నాయకుడికి ఎదగడం కోసం ఆయన సేవలోకి రాలా. ఒక ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే ఆయన నిత్యం పాపం బడుగు బలహీన వర్గాలకి, ఆపదలో ఉన్న వారికి ఆపదాస్తం అందించేవారు ఆయన గతంలో ఎమ్మెల్యే అవ్వకముందు కూడా. అది మన అందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి వేలేసుకుంటారంటే ఎవరితో ఆయన విమర్శించారంటే ఏంటి అతను అలా విమర్శిస్తున్నారండి. ఎవరు కూడా విమర్శించలేదు సరిపోరని కూడా నేను మూలంగా తెలియజేస్తున్నా. ఏంటంటే ప్రతి వారం 40 లక్షలు 30 లక్షలు చెక్కులు ఇస్తున్నారు. 2 రూపాయల చెక్కులు 70, 80, 100 మందికి నియోజకవర్గ స్థాయిలో పార్టీలకి అయితే ఇంకా ప్రతి ఒక్కరికి కూడానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మరి, అలాగే నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఆయన మరి 3వ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే మరి ఏ పని అయినా సరే సుపరిచితంగా పైన చేయించుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇట్లా కూడా మరి చాలా అతిశక్తిగా మనం తెలియజేస్తున్నా. ఎవరికి ఏమో నిధులు కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను కూడా మన అచ్చెన్నాయుడు గారు మన మార్కెట్ యార్డ్ విషయంలో కూడా చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క ఫలితాలను చూసిస్తున్నాం అన్నారు. ఈ రోజున మరి 2 సార్లు ఎమ్మెల్యే 3వ ఎమ్మెల్యే మరి మన నియోజకవర్గానికి పరిమితం అవ్వదు. ఆయన రాష్ట్రం అంతా కూడా మరి ఆయన సేవలు ఉపయోగించాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఇరిగేషన్ మంత్రిగా ఆయనకి పట్టం కట్టారు. కోట్లాది రూపాయలు అభివృద్ధి చేస్తున్నారు. ఆయన లక్షలాది రూపాయలు అభివృద్ధి చేశారు. ప్రసారం చేసుకోవట్లా, కోట్లాది రూపాయలు అండి. పాలకొల్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 2-3 నెలల్లోనే డయాలసిస్ సెంటర్ ని ఆయన ఏర్పాటు చేసిన ఘనత మన డాక్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుంది. అలాగే టిట్కో హౌసెస్ దగ్గర కూడా మరి కాలువ మీద వంతెన కూడా 2-3 నెలల్లో పూర్తయ్యే విధంగా కూడా ఆయన యాక్షన్ తీసుకుని ప్రతి వారం రివ్యూస్, ప్రతి డెవలప్మెంట్ విషయంలో కూడా మరి అటు అబ్దుల్ కలాం పార్క్ అనుకోండి, అటు ఎస్ఎస్ బొస్సాట్ వాటి అనుకోండి, బొస్సాన వాటికి అనుకోండి, గౌడ శెట్టిపల్లి కళ్యాణ మండపం అనుకోండి, అంబేద్కర్ కళాక్షేత్రం అనుకోండి, ఎన్టీఆర్ కళాక్షేత్రం అనుకోండి, చంద్రబాబు నాయుడు ఉద్యానం అనుకోండి, హిందూ శ్మశాన వాటికి అనుకోండి. హిందూ శ్మశాన వాటికి పనులు ఆగిపోతే అక్కడ మరి ఆయన నైట్ అక్కడ పడుకుని వర్క్ చేయించిన ఇది కూడా మనకి తెలుసు. ఈ రోజు పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం అక్కడ సప్లై చేస్తారు పేషెంట్లకి. పేషెంట్లు కూడా వచ్చేటువంటి వాళ్ళు 4-5 ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. ప్రతిరోజు కూడా మరి పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్లో 300-400 మందికి మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఫుడ్ సప్లై అవుతుంది. భోజనం మధ్యాహ్నం ప్రజలు ఎంతో ఆనందంగా తింటారు. అక్కడ నేను కూడా చాలాసార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కనపడే అభివృద్ధి మన పాలకొల్లు నియోజకవర్గంలో కనపడుతుందని కూడా తెలియజేస్తాం. ఈ రోజు చూసుకుందామండి, దీపావళి పండుగను పురస్కరించుకుని మరి ఆయన ఇక్కడ మరి వికలాంగుల, మానసిక వికలాంగుల స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఒక ఫ్యామిలీతో వెళ్ళి వారి పాపతోటి, వారి అల్లుడు గారు, కొత్త అల్లుడు గారితో వెళ్ళి అక్కడ వృద్ధుల మధ్యలో దీపావళి పండుగ జరుపుకోవడమే కాదు, అక్కడ మానసిక వికలాంగులు అందరికీ కూడా దుస్తులు అక్కడ పంపిణీ చేసి వాళ్ళకి అందరికీ మందుగుడు సామాగ్రి సప్లై చేసి వాళ్ళ మధ్యలో ఒక దీపావళి పండుగ జరుపుకుని వాళ్ళ ఆనందాలతో ఈయన ఆనందపడుతూ అక్కడ పండుగ చేసుకున్న ఘనత కూడా మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి దొరుకుతున్నా కూడా మూలంగా తెలియజేస్తున్నా. అర్థం చేసుకుని విమర్శించే ముందు ప్రజలు అందరూ విమర్శించరండి. ప్రతిపక్షం ఏదో చెప్పాలని చెప్పి విమర్శిస్తుంది. మీరు కూడా అర్థం చేసుకుని విమర్శించండి. మీలో కూడా చాలా మంది విమర్శించరు, అక్కడక్కడ ఉంటారు విమర్శించేవాళ్ళు. ఎందుకంటే ఈయన అభివృద్ధి ప్రదాతనికి మీకు కూడా తెలుసు. ఆలోచించి విమర్శించుకోండి. కానీ ఏదేమైనా సరే పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రి వారి సేవలో మరి చరిత్రలో శిరస్మరణీయంగా ఉండే విధంగా ఆయన చేస్తున్నారని కూడా ఇందుమూలంగా తెలియజేసుకుంటూ మరి ముందు కూడా ఆయన సేవల్ని నియోజకవర్గంలో ప్రజలందరూ ఉపయోగించుకుంటారని, డెవలప్మెంట్స్ కి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారని కూడా మరి నెక్స్ట్ నేను తెలియజేస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. మీ గణపతిరావు చిన్నమిల్లి.